బాబాయ్ ఎలా ఉంది ఇక్కడ మీకు? బాగానే ఉంది. మాకు పింఛన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఏదైనా పంట నష్టం జరిగినా పంట నష్టం వస్తుంది. జగన్ వారి వల్ల మాకు అన్ని బాగా జరుగుతున్నాయి. పంట నష్టాన్ని డబ్బులు ఇవ్వట్లేదని చెప్తున్నారే, ఎవరు అందే? ఆ చంద్రబాబు పరిపాలన ఇవాళ జగన్ గారి పరిపాలన ఎప్పుడు ఏ సీజన్ లో జరిగితే ఆ సీజన్ లో డబ్బులు వచ్చి పడుతున్నాయి. అవునా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్తున్నాడు. మాటలే ఇచ్చే మాటలు కాదు కదా, ఊరిని చెప్తా వరకే. అవును. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఏమో పాత ఊరగాయ తీసుకొచ్చి కొత్త జాడీలు వేసారని చెప్తున్నారు చాలా మంది. పాత ఊరగాయని తీసుకొచ్చి కొత్త జాడీలు వేసారని చెప్తున్నారు. ఎన్ని బట్టి మాటలే. ఏదైనా జగన్ గారు అన్న మాట తప్పడండి. చేయగలిగిందే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. ఈ చంద్రబాబు వెళ్ళి అన్ని కానీ హామీలు చెప్పి బోటకం మాటలు చెప్పడం. మరి ఆయన చెప్పి ఉంటే ఆయన ఎందుకు ఓడిపోయి లోగడ? అన్న మాట చెల్లితే ఎందుకు ఓడిపోయాడు? ఈయన చెప్పిన మాట చేయగలిగాడు కనుక అధికారాలు. ముగ్గురు కలిసి వస్తున్నారు కదా ఇప్పుడు. ముగ్గురు కలిసి వచ్చినా 30 మంది కలిసి వచ్చినా ఆయన ఇంటికి కూడా పేకలేదు. ఎమ్మెల్యే ఎవరు కావాలి మీకు? అశోక్ బాబే. ఎందుకు అశోక్ బాబు? ఎందుకంటే జగన్ గారు అశోక్ బాబు వస్తేనే జగన్ గారికి బలంగా ఉండిద్ది, ఇద్దరు కలిస్తేనే మంచి పరిపాలన బాగుండేది. ఎలా ఉంది పరిపాలన ఇక్కడ? పరిపాలన ఉంది, బాగానే ఉంది. పింఛన్లు ఇస్తున్నాడు, మరి అమ్మఒడి అనుకున్న ఇళ్ళకి ప్యాట్లు ఇచ్చాడు, రైతు భరోసా పడుతుంది. అంతకంటే ఏం కావాలి ప్రజలకి? మరి ఆరోగ్యశ్రీ కార్డు కింద డబ్బులు ఇస్తున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. భూములు అవన్నీ కిలాడి మాటలు, పచ్చి కిలాడోడు వాడు మామూలుడు కాదు. కిలాడి మాటలు, ఒక్క మాట కానీ నమ్మకం లేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఏమి ఇచ్చాడు? ఏం చేయగలిగి ఒక్క మాట ఒక్కటి మంచి పని చేశానని చెప్పమను. ఆయన చేసింది ఏదైనా చెప్పాలి. ఇప్పుడు ఏం చేశాడు? ఏం చేయలే అసలు. ఒక్క పనిగాడు చేస్తాడు. అన్ని చక్కర మాటలు, బూటకం మాటలు చెప్పకూడదు ప్రజలకి. నమ్మించి ఎంతవరకు మోసం చేస్తా? పద్దాక మోసం చేస్తా. ఒక్కసారి చూస్తారు, రెండోసారి చూడరు. అది జరిగేది. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 4,000 అవన్నీ ఉత్త మాటలే. 4,000 రూపాయలు ఇస్తాడు, సస్తాడు. మాట చెప్పడం వరకాడు, చేసేది ఏమి లేదు. అది జరిగింది. ఎమ్మెల్యే ఎవరు కావాలి మీకు? మాకు అశోక్ బాబు నిలబెట్టి జగన్ గారు ఏది చెబితే అది మీకు అమలు చేస్తాం. 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే 2 సార్లు చేసిన మాకు చేసింది ఏమి లేదు, ఏమి ఇచ్చింది లేదు. వాళ్ళు చేసుకునే వాళ్ళకి చేసుకుంటున్నారేమో, మా ఊర్లో అసలు చేసింది ఏమి లేదు. నక్కానంద్ బాబు గారు అది జరిగేది. ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? బాగానే ఉంది. వారం రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎలా ఎవరికేసి ఈయనకి వేస్తాం అశోక్ బాబుకి. ఎందుకని? నమ్మకం జగన్ అంటే. జగన్ గారు ఏం చేశారు మీకు? ఏం చేశారు? మా పిల్లకి విద్యా దీవెన వస్తుంది, వసతి దీవెన వస్తుంది, మా వాడికి డోకరా డబ్బులు వస్తున్నాయి. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలా? ఏది ఇచ్చేది మనం మా పిల్లకి 1,00,000 ఆపరేషన్ ఫ్రీగా చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్ జగన్ ద్వారా. ఇంకంతకన్నా ఏం కావాలి మనకి? ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షలు అన్నాడు. మనకి 1,50,000 ఊరికే చేశారు పిల్లకి. ఊరు తీసిన పసరు తీస్తుంటే అసలు నిలిపించేసాను బుడబొక్కలకి వేస్తావా? అదండి. అయితే ఈసారి కూటమి అభ్యర్థి కూటమి కాదు, 100 మంది వచ్చినా జగన్ ఇంటికి కూడా వేయలేరు. ఒకటే మాట అది. ఎమ్మెల్యే ఎవరు కావాలి? అశోక్ బాబే.